Hi, welcome to my channel. This is Rasul. So this is my first video అండి. ఈ మీ పిక్చర్ చూస్తుంటేనే ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ లాగా మీకు అనిపిస్తూనే ఉంటుంది. సో ఇది ఎక్కడో లేదండి, ప్రకాశం జిల్లాలో హెడ్ క్వార్టర్ ఒంగోలు నుంచి 35 కిలోమీటర్స్, చీమకుర్తి నుంచి అయితే 12 కిలోమీటర్స్, అలాగే పొదిలి నుంచి అయితే 35 కిలోమీటర్స్ వస్తుందండి. కనిగిరి నుంచి అయితే 60 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ పేరు వచ్చేసి మాగుంట సుబ్రహ్మరెడ్డి రామతీర్థం జలాశయం అండి ఇది. సో ఈ పిక్చర్ చూస్తుంటే అర్థమవుతుంది, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ కనిపించే వ్యక్తే నేనే అండి, నా పేరు రసూల్. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వీడియో కానీ నచ్చితే చాలామందికి షేర్ చేయండి. ఇలాంటి మళ్ళీ చాలా వీడియోస్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంది పొజిషన్ అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వన్ డే ట్రిప్కి చాలా ఫ్యామిలీకి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. సో లెట్స్ వాచ్ మై ఫస్ట్ వీడియో. లెట్స్ బిగిన్. హాయ్, ఈరోజు మనము చీమకుర్తి దగ్గరలో ఉన్న రామతీర్థం జలాశయంకి వెళ్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం మెయిన్ రోడ్లకు వచ్చినప్పుడు ఈ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇది కనిపించేది వ్యూ. ఇది రోడ్డు. ఈ రోడ్డు నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్తే వస్తుంది. సో ఈ రోడ్డు నుంచి మనం ఇలా వెళ్ళాలి. ఇక వెళ్ళే దారిలో మనకి ఒక వేమన రెడ్ల సేవా సమితి ఒకటి కనిపిస్తుంది. అది కొంచెం బాగుంది బయట నుంచి చూడడానికి, అందుకే క్యాప్చర్ చేశాను. ఈ రోడ్డు ద్వారా మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ రోడ్ నుంచి వచ్చాము. వచ్చిన తర్వాత ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇటు వెళ్తే గుడి వస్తుంది. ఇలా కొంచెం ఇలా టర్న్ అవుతున్నప్పుడు మనకు ఒక మట్టి రోడ్డు కనిపిస్తుంది. ఈ మట్టి రోడ్లో నుంచి ఇలా కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అది నా బండి. అక్కడ చిన్న కల్వెట్ లాగా ఉంది కదా, ఈ మట్టి రోడ్లో మనకి బైక్ మీద వస్తే మాత్రం చాలా సింపుల్గా ఇలా వెళ్ళిపోవచ్చు. ఈ కల్వెట్ ఉంది కదా, ఈ కల్వెట్లో నుంచి ఇలా వచ్చినప్పుడు ఇలా వస్తున్నాం. ఇది దాటి వెళ్ళాలి. సో ఇది ఒక కెనాల్ అన్నమాట. సో ఇది రామతీర్థం కెనాల్ లాంటి. ఇది దాటుకొని బ్రిడ్జి అటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు మనము ఈ రూట్లో ముందుకు వెళ్ళాలి. మనము ఈ రూట్ నుంచి వచ్చాము. సో అది కనిపించేదే రామతీర్థ జలాశయం. రోడ్డు మాత్రం చాలా బాగుంది. అయితే షార్ట్ కట్లో వస్తే బాగుంటుంది. బైక్ మీద వస్తే మాత్రం రోడ్డు బాగుంది. కార్ మీద రావాలంటే మాత్రం కొంచెం రోడ్డు గతుకుల రోడ్డు లాగా ఉంది. సో వెళ్ళి చూసేద్దాం పదండి. ఆ కల్వెట్కి అటు సైడ్ నుంచి వస్తే ఈ రూట్లో కలుస్తాం. మనం ఈ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ కలుస్తాం. సో అది రామతీర్థంకి వెళ్ళే డ్యామ్కి వెళ్ళే దారి. మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఇది ఈ బ్యాక్ సైడ్ నుంచి మనం ఇలా వచ్చాం. ఇది కల్వెట్కి ఒక సైడ్ దారి. కల్వెట్ అటు నుంచి ఇటు వచ్చామనుకోండి, ఇది ఇంకొక రూటు. సో ఇది ఒక జంక్షన్ లాగా పనికి వస్తామన్నమాట. సో అలా మనం ముందుకు వెళ్తే రామతీర్థ జలాశయానికి వెళ్తాం. ఇది రామతీర్థం జలాశయం. మనం వెళ్ళడానికి గేటు. ఇది గేట్ క్లోజ్ చేస్తున్నారు. అంటే బైక్
ఇంతవరకే వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు. లేదు మనం ఆ గేట్ దగ్గరికి, రామతీర్థం మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాలంటే ఇది రూట్. ఈ రూట్ను వెళ్తే మనం మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకి ఈ వ్యూ కనిపిస్తుంది. నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను. సో మనం ఇప్పుడు ఈ వే నుంచి ఇట్లా వచ్చాము. వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్తే ఇక్కడ ఫిషింగ్, అవి చేపలు పట్టి అమ్ముతూ ఉంటారు. మీకు కనిపించేది, ముందు కనిపించేది ఫిషింగ్, చేపలు పట్టేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ వేలో వెళ్తే మనకి ఇప్పుడు వెళ్తున్నారు కదా, ఆ వేలో వెళ్తే రామతీర్థం మెయిన్ గేట్ వస్తుంది అన్నమాట. అంటే జలాశయం యొక్క మెయిన్ గేట్ వస్తుంది. సో ఇక్కడ ఒక స్టాచ్యూ లాగా, స్తూపం లాగా ఉంది. దీన్ని ఇనాగ్రేషన్ చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జలయజ్ఞం కింద దీన్ని ప్రారంభించారంట. సో మనం ఇక్కడ మొత్తంగా ఉంది. ఇక్కడ 25/02/2009లో గవర్నర్ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు. సో ఇక్కడ జలయజ్ఞం కింద ఇది ప్రారంభోత్సవం చేశారు. దీని పేరు వచ్చేసి శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి రామతీర్థం జలాశయం ఇది. సో ఇది ఒక చిన్న నీటిపారుదల ఆయకట్టు శాఖ. సో మనం ఆ రూట్ను వెళ్ళేసి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్దాం. గో. సో ఇప్పుడు మనం ఈ రూట్న గేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చూస్తే బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. సో ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఇప్పుడు మనం ఆ రెండు ఖండాల మధ్యలో ఉన్న వ్యూ పాయింట్ దగ్గరికి, గేట్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళే దారి అది, కానీ మధ్యలో ఒక చిన్న సబ్వే లాగా కనిపించింది. ఇక్కడ కిందికి వెళ్తే ఏదైనా వ్యూ పాయింట్ ఏమైనా కనిపిస్తుందేమో చూద్దాము. సో వెళ్దాం పదండి. ఎక్సలెంట్గా ఉంది, చిన్నదే, నడుచుకుంటూ వెళ్ళచ్చు. వావ్. సో ఇలా వెళ్ళినప్పుడు మనకి ఆ అంచు, రామతీర్థం యొక్క జలాశయంలో నుంచి దగ్గర నుంచి చూసే అవకాశం ఉందన్నమాట. సో బైక్ మీద కూడా రావచ్చు. నేను రోడ్డు మీద పార్క్ చేసి ఇలా వస్తున్నాను. చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇంకా దీన్ని కానీ డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది మంచి పర్యాటక ప్రాంతంగా అవుతుంది. సో దగ్గరకు వచ్చేసాం. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ దగ్గరగా వ్యూ కనిపిస్తూ ఉంది. కొంచెం పైకి ఎక్కాను. సో ఆ కింది నుంచి కొంచెం పైకి ఎక్కితే మనం ఈ వ్యూ ఇంకా చాలా బాగుంటుందని కొంచెం పైకి ఎక్కడం జరిగింది. సో అలా నడుచుకుంటూ ఆ అంచు దాకా వెళ్దాం. అక్కడి నుంచి మీకు ఫుల్గా రామతీర్థం జలాశయం చూపిస్తాం. కొండల మధ్య ఉన్న రామతీర్థ జలాశయం. వావ్, కొంగ ఎక్సలెంట్గా ఎగురుతూ ఉంది. అలాంటి స్వేచ్ఛ మనకు కూడా కావాలి కదా. సో ఇది రామతీర్థం యొక్క ఫుల్ వ్యూ. అక్కడ చిన్నగా రెండు కొండల మధ్య గేట్ ఉంటుంది. ఇప్పుడు ఆ గేట్ దగ్గరికి మనం వెళ్తున్నాం.
సో మళ్ళీ ఇక్కడ ఒక జంక్షన్ వచ్చింది. మీరు కానీ లెఫ్ట్ సైడ్ అంటే ఈ సైడ్ కానీ వెళ్తే మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక చిన్న విలేజ్ వస్తుంది. సో అలా కాకుండా మనం రైట్ సైడ్ అంటే కనిపించేది ఆ సైడ్ కానీ మనం వెళ్ళామంటే మనం రామతీర్థం గేటుకి వెళ్తాం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ కొంచెం మీకు దూరంలో గేట్లు కనిపిస్తున్నాయి కదా, అది వాటర్ ఎక్కువైనప్పుడు ఫ్లో ఎక్కువైనప్పుడు అక్కడ నుంచి మనకి వాటర్ వదులుతారు, అవి గేట్లు. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జి పై నుంచి అలా వెళ్తాం అన్నమాట. మళ్ళీ మీకు ఒక చిన్న జంక్షన్ లాగా వస్తుంది, మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఇలా మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే అక్కడ కనిపిస్తున్న పొలాల దగ్గరికి వెళ్తాం. ఓకే, మనం ఇలా ఈ స్ట్రైటే వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోతాం. డ్యామ్ యొక్క గేట్ యొక్క ఎంట్రన్స్ వైఎస్ఆర్ అని రాసింది కదా, ఈ గేట్. ఇప్పుడు ఈ గేట్లో నుంచి మనం అలా 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 వెళ్ళిపోతాం. గేట్ ఎంట్రన్స్కి వచ్చేసాం. ఇది రామతీర్థ జలాశయం. అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక బ్రిడ్జి లాగా, అది గేట్ అన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. సో ఈ రూట్ నుంచి డ్యామ్ పైకి వచ్చేసాం. డ్యామ్ పై నుంచి మనం అటు వెళ్ళిపోతున్నాం. ఇది మనం గేట్ ఎంటర్ అయిన తర్వాత కనిపించే ఫస్ట్ వ్యూ పాయింట్. ఇంతకుముందు చూపించాం కదా గేట్స్ ఉన్నాయని చెప్పేసి. ఒకవేళ ప్రాజెక్ట్ మొత్తం నిండి ఓవర్ఫ్లో అయినప్పుడు ఇక్కడ గేట్లు ఉంటాయి. ఈ స్పీల్ వే దారి నుంచి వాటర్ ఫ్లో అయ్యి కిందికి వెళ్తాయి అన్నమాట. సో కనిపిస్తున్నవి అక్కడ పంట పొలాలు, అవి రొయ్యల చెరువులు అన్నమాట. సో ఈ దీంతో రొయ్యల చెరువులు కూడా సాగు చేస్తున్నారు. దూరంగా మీకు కనిపించే జూమ్ చేసి చూపిస్తున్నాను. సో నీళ్లు నిండినప్పుడు ఇక్కడ నుంచి మనకి ఓవర్ఫ్లో అవుతాయి వాటర్. అది ఒక 20 సంవత్సరాల కిందట జరిగిందంట. ఇంతవరకు అట్లా వాటర్ ఓవర్ఫ్లో కాలేదు ఎప్పుడు కూడా. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఫుల్ వ్యూ పాయింట్ కనిపిస్తుంటుంది. సో ఎక్కువగా ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఫోటోలు దిగండి. సీనరీ చాలా బాగుంటుంది. చాలా జలాశయం మొత్తం కవర్ అయిపోద్ది అన్నమాట. ఆ దూరం నుంచి కనిపించే ఒక బ్రిడ్జి లాగా కనిపిస్తుంది చూడండి, అది గేట్. అంటే ఎంత పర్సంటేజ్ వాటర్ వదలాలి అనేది అక్కడ మనం ఉంటుంది. సో ఇట్లాంటి ప్రశాంతమైన ప్లేస్లకి ఫ్యామిలీతో మనం రావచ్చు, ఒకరోజు స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా. ఒక బ్యాచ్ మొత్తం. ఇది బ్యూటిఫుల్ ప్లేస్ అండి రామతీర్థం. ఈ డ్యామ్ పైన ఉన్నాం మనం. ఇక్కడ నుంచి కొంచెం మనం ఇంతకు ముందుకు వచ్చేస్తే ఒక స్పాట్, అంటే పొలాలు చూడడానికి డ్యామ్ పైన నుంచి చాలా కిందిగా ఉంటుంది. మనం డ్యామ్ పైన నుంచి వచ్చి ఆ పంట పొలాలని చూడొచ్చు. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. అవి కనిపించేవి రొయ్యల చెరువులు. ఆ రొయ్యల చెరువు అనుకునే వరి పంట పొలాలు. ఇక్కడ ప్రశాంతమైన గాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ ప్రకృతి ఒడిలో హ్యాపీగా గడపచ్చు. వన్ డే మంచి పిక్నిక్ స్పాట్ అండి. ఫ్యామిలీతో రావచ్చు, అలాగే బ్యాచిలర్స్ వచ్చి కూడా హ్యాపీగా ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్. ఈ పంట పొలాలను చూసుకుంటూ మనం కొంచెం ముందుకి వచ్చేసి ఆ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇంతకుముందు నువ్వు గేట్ చూపించాను కదా, ఆ బ్రిడ్జి దగ్గర చిన్న బ్రిడ్జి లాంటిది ఉంటుందని చూపించాను కదా. సో ఇప్పుడు మనం ఆ బ్రిడ్జి దగ్గరికి వచ్చేసాం, ఆ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇదే ఆ గేట్ యొక్క ఆ వ్యూ పాయింట్కి, ఆ గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఎవ్వరు లేరు మనకి. సో మనం ధైర్యంగా ముందుకు వెళ్తున్నాము. మేబీ పర్మిషన్ తీసుకోవాలేమో, నాకు తెలిసి ఇక్కడ ఎవరు కాపలా కూడా లేరు కాబట్టి పర్మిషన్ ఏమీ లేదు. సో ప్రశాంతంగా ఉంది, చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే మనం స్టోన్స్ ఉన్నాయి మొత్తం, రిజర్వాయర్ పైకి వాటర్ పైకి రాకుండా ఉండడం కోసం. సో ఇది చాలా హైట్లో ఉంది, చాలా సపోర్ట్గా ఉంది, గట్టిగా కూడా ఉందన్నమాట. మనం అలాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇటుపక్క అక్కడ ఆ కొండలు దాటి ఇట్లా వచ్చాం, ఇప్పుడు ఇటు సైడ్కి వచ్చాం. సో సీనరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను మార్నింగ్ 8:30కి వచ్చాను కాబట్టి సన్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈవినింగ్ టైంలో సన్ ఇటు సైడ్ ఉంటాడు కాబట్టి ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా
ఆ మౌంటైన్స్, ఆ కొండలు మనకి బాగా కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ ఎక్సలెంట్గా ఉంది. ఇంకా దగ్గరికి వెళ్తే ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది సీనరీ మాత్రం సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఆ సీనరీ కానీ చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా తను తీరదు అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తూ ఉన్నాను. దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు ఒక సాంగ్ గుర్తుకొచ్చింది. సో ఈ సిచ్యువేషన్కి ఆ సాంగ్ సెట్ అవుతుందేమో నాకు అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు రిజర్వాయర్ దగ్గరికి, గేట్ దగ్గరికి వచ్చేసాం. సో ఈ గేటు ఏంటంటే చూపిస్తున్నాను చూడండి. సో ఈ గేటు, ఈ లాక్ సహాయంతోనే వాళ్ళు ఎంత పర్సంటేజ్ వాటర్ వదలాలి అనేది ఈ రాడ్ ద్వారానే వాళ్ళు సెట్ చేస్తారు. ఇది గేట్ యొక్క ఇది. సో ఈ చూస్తుంటే సిచ్యువేషన్ ఒక మంచి మెలోడీ సాంగ్ నాకు గుర్తొస్తూ ఉంది. సో ఐ వాంట్ టు షేర్ దట్ మెలోడీ సాంగ్. ప్లీజ్ లిజన్ దట్ సాంగ్. జలాశయం ఈ పైపుల ద్వారానే ఇలా మన వాటర్కి ప్యూరిఫై చేసి ఇక్కడ వాటర్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. సో మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉన్నవాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్. ఎప్పుడు ఇక్కడ 3 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారంట. సో ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చినా కానీ ఇబ్బంది లేదు. సో ఇది మనం ఇక్కడ ఉంది చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామ నీటి సరఫరా విభాగం సురక్షిత మంచినీటి సరఫరా. అంటే ఇక్కడ నుంచి వాటర్ని ప్యూరిఫై చేసి పంపిస్తారు. సో వాటర్ని ప్యూరిఫై చేసి వాటర్ని ప్యూరిఫై అంటే ఈ పైపుల ద్వారా వాటర్ని ప్యూరిఫై చేస్తాం. అది సెక్యూరిటీ గార్డ్స్ ఉండేది. ఎప్పుడు 3 ఉంటారంట. ఆ కిందికి కూడా దిగేసి మనం స్నానాలు కాదు కానీ ఫోటోలు తీసుకోవడానికి పర్మిషన్ ఉంది. అడిగామండి, అడిగితే ఇలా కిందికి వెళ్ళవచ్చు అని చెప్పారు. కాబట్టి పర్మిషన్ తీసుకొని కిందికి వెళ్తున్నాము. సో కొంచెం అటు నుంచి రావచ్చు కానీ నేను మళ్ళీ అంత దూరం నడవలేని చెప్పేసి ఇలా షార్ట్ కట్లో ఇట్లా కిందికి వెళ్తున్నాను. మీరైతే అక్కడ స్టెప్స్ లాగా ఉంటాయి, అటు నుంచి రావచ్చు. సో నడుచుకుంటూ ఇట్లా కిందికి వెళ్ళవచ్చు. ఫుల్ సేఫ్ అండి, సెక్యూర్డ్. 3 ఉంటారంట ఎప్పుడు సెక్యూరిటీ గార్డ్స్. ఫైనల్గా నేను కిందికి వచ్చేసానండి. ఇది మొత్తం స్టోన్స్ అన్నమాట. అంటే ఆ వాటర్ ఎక్కువ ఫ్లో అయినప్పుడు ఈ కట్ట కొట్టుకోపోకుండా ఉండడానికి ఈ వాటర్ కాపాడుతూ ఉంటాయి అన్నమాట, ఆ స్టోన్స్. సో ఇది బ్యూటిఫుల్ అన్నమాట. మీకు ఎంత దూరం వెళ్ళినా సరే ఈ మొత్తం ఆనకట్ట సైడ్ మొత్తం అలాగే ఈ స్టోన్స్తో కప్పబడి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడైతే లోతు చాలా తక్కువగా ఉంటుందంట. కాబట్టి ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలన్నా కానీ ఇక్కడ కానీ బాగా ఉంటుంది.
కింది నుంచి వ్యూ పాయింట్ మనం చూడాలనుకుంటే ఆ బ్రిడ్జి కిందికి మనం వెళ్ళేసి ఆ బ్రిడ్జ్ కింద ఎలా ఉందో చూడండి బ్రిడ్జ్ కింద ఎలా ఉందో. ఇలా కిందికి వెళ్తే మనము వెళ్ళిపోతాం. అలా కాకుండా కొంచెం ఇటు చూస్తే సిమెంట్ రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ సిమెంట్ రోడ్డు పైకి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందంట. ఒకసారి పైకి వెళ్ళి చూసొద్దాం. పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది లక్ష్మీ నరసింహస్వామికి వెళ్ళే దారి. పైన అప్పు ఎక్కాలి. సో అలా నుంచి మనం కింది నుంచి చూస్తే ఇది ఆ కింద కనిపిస్తుంది మట్టి రోడ్డు, అది మనము ఎగ్జిట్ అయ్యే దారి అన్నమాట. పైకి వెళ్ళి చూస్తే మనకేమీ గుడి ఏమి కనిపించలేదండి. గుడి మొత్తం శిథిలావస్థలో ఉంది. అక్కడ నామరూపాలు కూడా లేవు కాబట్టి నేను అది మీకు చూపించలేదు. కానీ పైకి వెళ్ళడం వలన నాకు ఒక మంచి బ్యూటిఫుల్ ఒక స్పాట్ కనిపించింది. సో పైనుంచి చూస్తుంటే ఆ పంట పొలాలు, మనం వచ్చిన దారి ఎలా ఉందో చూడండి. తరువాత కొంచెం అట్లా టర్న్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే రిజర్వాయర్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి. వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి వస్తుంటే రిజర్వాయర్ కొంచెం మనకి పూర్తి కనిపించకపోయినా వ్యూ పాయింట్, డ్యాము మొత్తం ఆనవాళ్ళు మొత్తం ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉందండి. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ I will add the one song to you. గేట్ క్లోజ్ చేసిందండి. ఆ వ్యూ పాయింట్ ఉంది. సో మనకి పర్మిషన్ లేదు, అయినా కానీ కొంచెం రిక్వెస్ట్ చేసి లోపలికి వచ్చాము. ఇది మెయిన్ అన్నమాట. ఇక్కడ నుంచే ఆ ప్రాజెక్ట్ని మొత్తం వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. మనకి పర్మిషన్ లేకపోయినా మన రిక్వెస్ట్ ద్వారా అడిగి వచ్చి వీడియో షూట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది మెయిన్ అన్నమాట. ఇలా ఉంటుంది.
ఇది డ్యామ్ యొక్క వ్యూ పాయింట్, అంటే రెండో సైడ్ అన్నమాట. ఫస్ట్ మనం ఎంట్రన్స్లో గేట్ క్లోజ్ చేసిందని చెప్పాను కదా, అక్కడ నుంచి మనం పార్కింగ్ చేసుకొని ఈ గేట్ ద్వారా వెళ్తే మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మనం అక్కడికి వెళ్ళాము, ఇది అనదర్ సైడ్ అన్నమాట. సో ఫస్ట్ సైడ్ చూడడానికి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగా ఉంటుంది. సో నేను డ్యామ్ పై నుంచి నేను వ్యూ చూపిస్తున్నాను. ఇది డ్యామ్ యొక్క వ్యూ. ఇది డ్యామ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. డ్యామ్ చూడడం జరిగింది. మనం ఇంటికి వెళ్తాం. ఆ డ్యామ్ కాలువ ద్వారా ఇది వాటర్ సప్లై చేయబడుతుంది. ఈ వాటర్ వచ్చేసి మన చీమకుర్తి, ఒంగోలు, కందుకూరు, కనిగిరి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్గా వెళ్తాయి అన్నమాట. సో ఇది కెనాల్. ఇప్పుడు ఈ డ్యామ్లో నుంచి వచ్చే వాటర్ ఇలా వస్తాయి అన్నమాట. సో మనం రోడ్డు మీద ఉన్నాం, అంటే కింద ఉంది. సో రామతీర్థంకి మనం వచ్చినప్పుడు బైక్ మీద వెళ్ళాలనుకుంటే ఇట్లా రైట్ సైడ్ చిన్నది కనిపిస్తుంది చూడండి, ఒక కల్వెట్లాగా చిన్న దారి, దాని మీద నుంచి వెళ్ళొచ్చు. లేదా మనం పెద్ద వెహికల్ తెచ్చామంటే ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మీకు స్ట్రైట్గా కాకుండా మళ్ళీ ఒక రైట్ సైడ్ ఒక రోడ్డు కనిపిస్తుంది చూడండి, స్తంభం పక్కనే ఒక మట్టి రోడ్డు లాగా కనిపిస్తుంది చూడండి, మట్టి రోడ్డు. ఆ రోడ్లో ద్వారా మీరు పెద్ద వెహికల్లో వెళ్ళొచ్చు అన్నమాట. ఇది రామతీర్థం. అంటే ఇటు ఫస్ట్ రైట్ తీసుకుంటే మీరు బైక్ ద్వారా ఆ కల్వెట్ దాటేసి వెళ్ళిపోవచ్చు. పెద్ద వెహికల్ తెస్తే మాత్రం ఆ స్తంభం దగ్గర ఉన్న చిన్న ఇంకో రూట్ కనిపిస్తుంది చూడండి, ఆ సెకండ్ రైట్ తీసుకుంటే ఈ మధ్యలో కాలువ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మధ్యలో కాలువ ఉంటుంది. బైక్ వెళ్ళే వాళ్ళు ఎటు నుంచి వెళ్ళచ్చు. పెద్ద వెహికల్ తీసుకొచ్చిన వాళ్ళు ఆ స్తంభం దగ్గర నుంచి రైట్ తీసుకుంటే సరిపోదు. ఇది రామతీర్థం యొక్క మెయిన్ టెంపుల్. ఇక్కడ సాయిబాబా స్వామి, అమ్మవారు వెళ్ళి చూద్దాం పదండి. సో రామతీర్థంకి మనం వచ్చినప్పుడు బైక్ మీద వెళ్ళాలనుకుంటే ఇట్లా రైట్ సైడ్ చిన్నది కనిపిస్తుంది చూడండి, ఒక కల్వెట్లాగా చిన్న దారి, దాని మీద నుంచి వెళ్ళొచ్చు. లేదా మనం పెద్ద వెహికల్ తెచ్చామంటే ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మీకు స్ట్రైట్గా కాకుండా మళ్ళీ ఒక రైట్ సైడ్ ఒక రోడ్డు కనిపిస్తుంది చూడండి, స్తంభం పక్కనే ఒక మట్టి రోడ్డు లాగా కనిపిస్తుంది చూడండి, మట్టి రోడ్డు. ఆ రోడ్లో ద్వారా మీరు పెద్ద వెహికల్లో వెళ్ళొచ్చు అన్నమాట. ఇది రామతీర్థం. అంటే ఇటు ఫస్ట్ రైట్ తీసుకుంటే మీరు బైక్ ద్వారా ఆ కల్వెట్ దాటేసి వెళ్ళిపోవచ్చు. పెద్ద వెహికల్ తెస్తే మాత్రం ఆ స్తంభం దగ్గర ఉన్న చిన్న ఇంకో రూట్ కనిపిస్తుంది చూడండి, ఆ సెకండ్ రైట్ తీసుకుంటే ఈ మధ్యలో కాలువ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మధ్యలో కాలువ ఉంటుంది. బైక్ వెళ్ళే వాళ్ళు ఎటు నుంచి వెళ్ళచ్చు. పెద్ద వెహికల్ తీసుకొచ్చిన వాళ్ళు ఆ స్తంభం దగ్గర నుంచి రైట్ తీసుకుంటే సరిపోదు. ఇది రామతీర్థం యొక్క మెయిన్ టెంపుల్. ఇక్కడ సాయిబాబా స్వామి, అమ్మవారు, శివుడు వెలిసి ఉన్నారు. సో టెంపుల్ ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ఏరియా వ్యూ. సో ఆ మెయిన్ కనిపిస్తుంది దేవస్థానం.
సో పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు అవి వెళ్తున్న దారే మన రామతీర్థం రిజర్వాయర్కి వెళ్ళడానికి రోడ్ అన్నమాట. ఇది గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్. రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే గుడి. సో ఇక్కడ వడ్డీ కొట్టు కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, ఫస్ట్ వీడియో. సో ఇదండి మనకి రామతీర్థం జలాశయం మరియు టెంపుల్ యొక్క పూర్తి సమాచారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.